ఒక మాట చెప్తా వినండి. బిఎండబ్ల్యూ కారు కొన్నా, బెంట్లీ కారు కొన్నా, బెంజ్ కారు కొన్నా, క్రూజర్ కారు కొన్నా, విలువ పెట్టి కోటలో ఒక కార్లు కొన్నా, నడిచేది రోడ్డు మీద మాత్రమే, పోసేది డీజిల్ పెట్రోల్ మాత్రమే. కాస్ట్లీ కారు కదా అని చెప్పి ఎవరు దాన్ని చూసి భయపడరు కదా. ప్రజల్లో ఒకటిగాను వెళ్తుంది కదా. అలాగే ఒక మనుష్యుడు ఎంత ఎత్తు ఎదిగినా, ఎన్ని డబ్బు సంపాదించినా, పేరు ప్రఖ్యాతులు పొందినా, గొప్పవాడు అనిపించినా, కానీ దేవుని కృప లేకుంటే వాడు బ్రతకలేడనే విషయాన్ని తెలుసుకోవాలి. కీర్తనలు 63:3 వచనంలో చూస్తే, నీ కృప జీవము కంటే ఉత్తమమైనదని లేఖనం మనకు బోధిస్తుంది. ఒక కాస్ట్లీ కారు ఎంత డబ్బు పెట్టి కొన్నా, విలువ పెట్టి కొన్నా, దాంట్లో పోసేది డీజిల్ పెట్రోల్ మాత్రమే కదా. వజ్రాలు, వైడూర్యాలు లేక ఇతర ఏ పదార్థాలను, నీళ్లను ఉపయోగించుకోరు కదా. అలాగే ఒక మనుష్యుడు కూడా ఎంత పేరు ప్రఖ్యాతులు పొందినా, ఎన్ని డబ్బు సంపాదించినా, ఈ లోకాన్నే పాలించినా, తినేది బుక్కెడు అన్నమే కదా, ఈ పొట్ట కొరికే కదా. ఆ అన్నం బ్రతుకుతూనే వాడు బ్రతుకుతాడు కదా. అలాగే దేవుని మాట, దేవుని యొక్క కదా, ఆయన బోధ ఈ ఆత్మకు అంత అవసరమని నీకు తెలియదా? ఏదైనా మనం జ్ఞాపకం చేసుకోవాలండి. కాస్ట్లు పెట్టి ఉన్న అటువంటి ప్రతి దానికి దాంట్లో డీజిల్ పెట్రోల్ పోయడంలో అది పరిగెడుతూ ఉంది. ఒక మనుషుడు అన్నం తింటేనే వాడు బ్రతుకుతాడు. మరి దేవుడు పెట్టిన ఆత్మ, సామెతలు 20:27 వచనంలో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ ఆత్మకు దేవుని మాట అంత అవసరమని, ఆ మాట వింటే ఆత్మ బలవంతుడుగా ఉంటాడని మీకు తెలియదా? గనుక గుర్తుపెట్టుకోండి, ఏది ఉన్నా లేకపోయినా దేవుని మాట ఉంటే సర్వము సమృద్ధిగా కదా, విజయవంతుడిగా నడిపిస్తుందన్న సంగతి మీకు తెలుసుకోవాలి. ప్రజల